ప్రతి విజయం వెనుక ఉంటుందో మహిళ వెలుగుల్ని పంచి కరిగే కొవ్వొత్తిలా ఆ వెలుగే సత్యం శివం గుర్తిస్తే నీదే జయం ఒక మగువ శాపంతో పసివాడే గగనం ఒక మహిళా శపథంతో పొణికిల్ది భువనం మధురం నీ చరితం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం నాటికి రాదు రాదు జయము చిత్తశుద్ధితో చెమట ఓర్చితే అందదా విజయము పిడుగు రాలిన అడుగు ముందుకు వేయుటే ధైర్యము మనసు చూపిన మార్గం మొదలక సాగని పయనము అంతులేనిది నీ సహనము సాటి లేనిది నీ త్యాగము బతుకు బాటలో ఎన్ని వెతుకులాటలో మలుపు మలుపునా ఎన్ని ఆటుపోటులో గెలుపే నీ ధ్యేయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం హలో ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు? మా ఇందు అమ్మగారిని చూడటానికి. మీరెవరు? ఇందు మేనమామ బావల్లుడికి మావని. మా ఇందు కరెంట్ షాక్కి గురై ఈ హాస్పిటల్లో చేరిందని నిన్నే తెలిసింది, అందుకే చూడడానికి వెళ్తున్నా. చూడడానికి వీలేదు. ఏ ఎందుకని? ఇందు షాకు నుంచి తేరుకునే వరకు బయట వాళ్ళని ఎవరిని పంపించొద్దని డిఎస్పీ గారు ఆర్డర్. అద్దేనికి పోలీస్ బాబు. జానకి హత్య కేసులో ఏకైక ప్రత్యక్ష సాక్షి ఇందుయే కాబట్టి సాక్ష్యం లేకుండా చేయటానికి అంతకుడు ప్రయత్నించే అవకాశం ఉంది. అందుకని డిఎస్పీ గారు సెక్యూరిటీ ఉంచారు. బంధువుని నేను కూడా చూడకూడదా? పర్మిషన్ లేకుండా ఎవరూ చూడడానికి వీల్లేదు. వెళ్ళండి. అది కాదు పోలీస్ బాబు, అంతగా అవసరమైతే లోపల ఇన్స్పెక్టర్ గారు ఉన్నారు, పిలుచుకొస్తాను, ఉండండి. వద్దులే, నేను తర్వాత వచ్చి చూస్తాను. లక్ష్మి, 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 ఏ లోకంలో ఉన్నావు? దేని గురించి ఆలోచిస్తున్నావు? ఆలోచన కాదత్తయ్య, బాధ. బాధ? మీ అన్నయ్య గురించా? కాదు, నాయుడు గారి గురించి. నాయుడా? ఆ నరసింహనాయుడు గురించా? అవునత్తయ్య, ఆ పుణ్యాత్ముణ్ణి అనవసరంగా అరెస్ట్ చేశారు, కోర్టులో నిలబెట్టారు. తప్పు చేసిన వాళ్ళని కోర్టులో నిలబెట్టరా? ఇదిగో లక్ష్మి, పోలీసులకి కోర్టులకి పెద్ద చిన్న ఎవరైనా ఒకటే. జానకి హత్య కేసులో మన జయకృష్ణ, బాలాజీ, బలరాంని పోలీసులు ప్రశ్నించలేదా? నాయుడే జానకిని హత్య చేసుంటాడు. దాని గురించి నువ్వు బాధపడ్డం అనవసరం. నాయుడేమన్నా నీకు బంధువా? బంధువు కన్నా ఎక్కువ. నాయుడు గారు నాకెంతో సహాయం చేశారు, కష్టకాలంలో దేవుళ్ళ ఆదుకున్నారు. ఆ దేవుడే నేరం చేస్తే ఎలా? కంచే చేను మేసినట్టుంది నువ్వు చెప్పేది. అత్తయ్య, ఎంత చెప్పినా నా బాధ నీకు అర్థం కాదు. నా కూతురు కాపురం బాగుపడ్డం కోసం అనవసరంగా ఆయన కేసులో ఇరుక్కున్నారు. ఏమన్నావు? నీ కూతురు కాపురం బాగుపడ్డం గురించి నాయుడు ఇరుక్కున్నాడా? ఏమిటే నువ్వు అనేది?
అది సీత కాపురం బాగుపడడం గురించేగా ఆయన కేసులో ఇరుక్కుంది. అంటే కేవలం సీత గురించే జానకిని నాయుడు హత్య చేశాడంటావా? అలాగే అనుకోవాలి. నాయుడు గారు గనక జానకిని చంపుండకపోతే మన సీత కాపురం ఏమై ఉండేది? ఇదిగో లక్ష్మి, ఎవరెలా పోతే మనకేంటి? నీ కూతురు కాపురం బాగుపడింది, దానికి సంతోషించు. పనికిరాని విషయాల గురించి బాధపడడం మానేసి పనికొచ్చే విషయాల గురించి ఆలోచించు, అంతే. అమ్మా, అమ్మా, కవిత కాపురం బాగుపడాలని మనం అందరం అనుకున్నాం. బాగుపడింది. కానీ ఇప్పుడు నీ కాపురం ప్రమాదంలో పడింది. డాడీకి కోర్టు బెయిల్ ఇచ్చింది. ఏ కండిషన్ మీద? గతం గుర్తుకొచ్చి తను చూసిందేమిటో ఇందు చెప్పగలిగేదాకా. అంతవరకు కేసు వాయిదా వేస్తూ డాడీకి బెయిల్ మంజూరు చేసింది. రేపో ఎల్లుండో, నెలో 2 నెలలు, ఎప్పుడో అప్పుడు ఇందుకి గతం గుర్తుకొచ్చి డాడీ హంతకుడు అంటూ సాక్ష్యం చెప్తే డాడీ పరిస్థితి ఏమిటి? డాడీకి శిక్ష పడుతుంది. యావజ్జీవ కారాగార శిక్ష కావచ్చు, లేదా మరణశిక్ష కావచ్చు. శిక్ష పడ్డం మాత్రం ఖాయం. డాడీతో పాటు నాకు కూడా శిక్ష పడుతుంది. నీ భర్త, నీ కొడుకు శిక్షార్హులైన పక్షంలో నీ పరిస్థితి ఏమిటమ్మా? అమ్మా, నీ కాపురం గురించి, నీ పసుపు కుంకాలు కాపాడడం గురించి నేను చేయాల్సిన ప్రయత్నాలు అన్నీ చేశాను. హిందూని చంపేస్తానన్నాను, కానీ డాడీ దానికి ఒప్పుకోలేదు. అమ్మా, కేవలం నీ 5వ తనాన్ని నిలబెట్టడం కోసమే డాడీకి తెలియకుండా హిందూని చంపడానికి 2 సార్లు ప్రయత్నం చేశాను. దొంగ డాక్టర్ వేషంలో వెళ్ళాను. బ్యాడ్ లక్. ఇన్స్పెక్టర్ మూలంగా మిస్ఫైర్ అయింది. దూర బంధువునంటూ హిందూ రూమ్లోకి వెళ్ళడానికి ప్రయత్నించాను, కానీ పోలీసులు కాపలాగా ఉన్న కారణంగా నా 2వ ప్రయత్నం కూడా ఫెయిల్ అయింది. ఇప్పుడు డాడీ వల్ల కాదు, నా వల్ల కాదు. డాడీని సేవ్ చేస్తూ నీ కాపురాన్ని నిలబెట్టుకోవాలంటే అది నీ చేతుల్లోనే ఉందమ్మా. అవునమ్మా, నీ కాపురం నీ చేతుల్లోనే ఉంది. మన ఫ్యామిలీ మొత్తం ఏ బాధ లేకుండా హ్యాపీగా ఉండాలంటే నువ్వే పూనుకోవాలి. ఆ ఇందుని నువ్వే హత్య చేయాలి. నేను చెప్పినట్టు చేస్తే మనందరం బయటపడతాం. అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం, అందమే సుడిగాలిలో. ఆపరా, ఎక్కడికి బయలుదేరావు? అడిగావా పిన్ని? వెళ్ళిపోయిన అయినట్టే. ఎక్కడికో చెప్పకుండా వెళ్ళావో ఇంటికి రానట్టే. రానట్టే అంటే? ఎవరు ఎక్కడికి ఎప్పుడు వెళ్ళాలన్నా ముందుగా అనుమతి తీసుకోవాలని ఈ ఇంటి యజమానురాలు రూల్ ప్రవేశపెట్టిందిగా. ఓహో ఆ. పిన్ని, అప్పుడప్పుడు నువ్వు ఇలాంటి మంచి మంచి సలహాలు ఇస్తావు పిన్ని. పొగడతలు చాలు గాని ముందు అనుమతి తీసుకుని వెళ్ళు. చెలమా చెలమా, పడి లేచే కడలి తరంగం. ఆపరా నీ గాడిద గొంతు నువ్వు. ఏంటన్నయ్యా? నీ కాసేపు అలా బయటికి వెళ్ళి వస్తానమ్మా. అలా అంటే ఎక్కడికి? జుట్టు పెరిగి దురద పెడుతోంది, షాప్కి వెళ్ళి క్షురకర్మ చేయించుకొద్దామని. ఏంటన్నయ్యా? దీనికి కూడా నన్ను అడగాలా? అడగమని ప్రాణం తీస్తోంది కదమ్మా. సరే వెళ్ళిరా. ఒరే బలరాం, ఎందుకైనా మంచిది ఈ ఇంటి అడ్రస్, టెలిఫోన్ నంబరు జోబులో పెట్టుకుని వెళ్ళు. నన్నెవరు కిడ్నాప్ చేస్తారు పిన్ని? పడి లేచే కడలి తరంగం. ఓ అబ్బా నాయనా, దిక్కుమాలిన శకును. క్షురకర్మ మాట ఏమో కానీ నా దశదిన కర్మ అవటం మాత్రం ఖాయం. నమస్కారం మూర్తి గారు, దయచేయండి. రానయ్యా. ఏమిటమ్మా విశేషాలు? 24 గంటలు ఇంటూ పడి ఉండేవాళ్ళం మా దగ్గరే ఉంటాయండి విశేషాలు. తమలాంటి పెద్దలు చెప్తే వింటాం. అన్నయ్య, ఆయన ఎలా ఉన్నారు? వాడికి ఏమమ్మా నిక్షేపంలా ఉన్నాడు. మూర్తి గారు, నన్ను అడిగితే జరుగుబాటు ఉండాలి కానీ గృహ నిర్బంధం అంత సుఖమైనటువంటిది మరొకటి లేదనుకోండి. ఏరా మూర్తి, మా అల్లుడికి మేము గుర్తున్నావా? భలేదానివే, వాడి శరీరం మాత్రమే అక్కడుంది కానీ మనసంతా ఇక్కడే ఉంది. అనుక్షణం మీ గురించిన ఆలోచనే. మన ఇంటి సంగతులు, హిందూ సంగతి అన్నయ్యకి తెలుసాయా? ఇంటి సంగతులు, హిందూ సంగతులు వాడికి తెలిస్తే అక్కడ ఒక క్షణం కూడా ఉండడమ్మా. తక్షణం అక్కడ మాయమవుతాడు, ఇక్కడ ప్రత్యక్షం అవుతాడు. ప్రస్తుతం వాడికి ఇలాంటి విషయాలు తెలియకూడదని నేనే కావాలని దాచాను.
చాలా సంతోషం అండి. ఇంతకీ తమరు ఇక్కడికి ఎందుకు దయచేసినట్టు? అది సరే గాని చెల్లాయి, నేను కేరళ వైద్యం గురించి విన్నాను. అది చాలా సనాతనమైన ప్రాచీనమైన ఆయుర్వేద వైద్యం అట. ఎంతటి దీర్ఘరోగాలైనా మొండి రోగాలైనా చాలా త్వరగా నయం చేస్తుందిట. శారీరక రుగ్మతల్ని మానసిక రుగ్మతల్ని కూడా నయం చేస్తుందిట. స్వదేశీయులనే కాకుండా విదేశీయులు కూడా బాగా ఆకర్షిస్తోందిట. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్లో కూడా నయం కాని రోగాల్ని ఆ వైద్యం ద్వారా నయం చేస్తున్నట్ట. ఇంతకీ ఇదంతా దేనికి చెప్తున్నట్టు? మన ఇందుని అక్కడికి తీసుకెళ్లి వైద్యం చేయిస్తే త్వరగా కోలుకుంటుందేమో అని నా అభిప్రాయం. కేరళ వైద్యం గురించి నేను విన్నాను. ఏదో ఒక వైద్యం ఇందుకు నయం అయితే చాలు. ఇందు త్వరగా కోలుకునే అవకాశం ఉందంటున్నారుగా, కేరళ తీసుకెళ్లడమే మంచిది. మంచిదేమిటమ్మా మంచిది. ఈ మూర్తి గారు లాంటి వాళ్ళు ఏదో పనికిరాని వార్తలు తెస్తుంటారు. అది పట్టుకుని మీరందరూ వేలాడుతూ ఉంటారు. ప్రాచీన సనాతన సాంప్రదాయ ఆయుర్వేద వైద్యం అట. దానికోసం అని చెప్పి ఆంధ్రప్రదేశ్ నుంచి కేరళ దాకా పరిగెత్తరమట. ఏమండి మూర్తి గారు, చదువుకున్నవారు కదా, మీరు కూడా అలా మాట్లాడతారేమిటి? ఈ రోజుల్లో ఇంగ్లీష్ వైద్యం ఎంత అభివృద్ధి చెందింది. కిడ్నీలు మారుస్తున్నారు, గుండెలు మారుస్తున్నారు, ఎన్నో రకాల వైద్యాలు చేస్తున్నారు. ఎవరో ఏదో అన్నారు కదా అని చెప్పి ఆ మాటలన్నీ పట్టుకుని అక్కడికి పరిగెత్తుకెళ్లి 10 రకాల వైద్యాలు చేయిస్తే రోగం తగ్గడం మాట ఎట్టున్నా వికటించడం ఖాయం. అయినా ఎందుకు ఇక్కడ బ్రహ్మాండమైన వైద్యం జరుగుతోంది కదండి. నాన్న, నువ్వన్నది కరెక్ట్ కాదు. మూర్తి గారు చెప్పినట్టు చేయటమే మంచిది. ఏం మంచిదమ్మా? దారి ఖర్చులకి వైద్యం ఖర్చులకి లక్షల ఖర్చు అవుతుంది తెలుసా? అన్నయ్య, డబ్బు గురించి ఆలోచించకండి. ఎంత ఖర్చైనా పర్వాలేదు, మన ఇందు ఆరోగ్యం బాగుంటుంది. మీరేనైనా చెప్పండమ్మా. నన్ను అడిగితే ఈ కేరళ వైద్యం శుద్ధ వేస్ట్. వేస్ట్ కాదు, ఇక్కడ కన్నా అదే బెటర్ అని నాకు అనిపిస్తోంది. అత్తయ్య, ఇందుని ఎంత త్వరగా కేరళ తీసుకెళ్తే అంత మంచిది. అమ్మా సీత, నీ చేరస్సు నీదేగా. చూడండి, మీరుండండి. వదినా, ఒక పని చేద్దాం. మన ఇందుకి వైద్యం చేస్తున్న డాక్టర్ గారితో మాట్లాడి ఆయన ఒప్పుకుంటే ఇందుని కేరళ తీసుకువెళ్దాం. అలా చేద్దాం అన్నయ్య. సరేనమ్మా. ఏమిటమ్మా, ఇందును కూడా హిట్ లిస్ట్ లో చేర్చేసావా? చిన్నా చితగా శత్రువుల్ని హిట్ లిస్ట్ లో చేర్చకూడదని క్రితంసారి జరిగిన మన రహస్య సమావేశంలో తీర్మానించడం జరిగింది కదా. నాకు గీతోపదేశం కాదు, చేతోపదేశం చేశావుగా. నీ తీర్మానాన్ని నువ్వే అతిక్రమిస్తున్నావా? ఆ ఇందుని వైద్యాన్ని కేరళ పంపించాలని వాడు నిర్ణయిస్తే దాన్ని నువ్వు సపోర్ట్ చేస్తావా? అంటే నీ ఉద్దేశం ఏమిటి? ఇందుని అట్నించటే అరేబియా మహాసముద్రంలో నిమజ్జనం చేసేద్దామనేనా? ఈ మధ్య మానేసావు కదా అనుకుంటే మళ్ళీ గాలి తిప్పడం మొదలెట్టావు. అసలు ఇందు విషయంలో నీ ఆంతర్యం ఏమిటో చెప్పు. ఇందుని కాదు, ముందు నిన్ను కేరళ పంపించాలి. నాకేం రోగం వచ్చింది? నేను శుభ్రంగా బాగానే ఉన్నాను కదా. మెదడు మొద్దు బారిందని. నేను చెప్పిందే చేస్తాను, చేసేదే చెప్తాను. ఇందుని చంపడానికి నేను ప్లాన్ చేయటవా? పిచ్చుక మీద బ్రహ్మాస్త్రవా? ఇందు చిన్న శత్రువు కాదు, రెండవ ప్రధాన శత్రువు. అది కేరళ వెళ్ళాలి, పరిపూర్ణ ఆరోగ్యవంతురాలై రావాలి, తనంతట తానే మన మీద వార్ డిక్లేర్ చేయాలి. అప్పుడు మనం మన సత్తా ఏమిటో చూపించాలి. వ్యూహానికి ప్రతి వ్యూహం, దాడికి ఎదురు దాడి, దెబ్బకి ఎదురు దెబ్బ ఉన్నప్పుడే యుద్ధం రక్తి కడుతుంది. శత్రువు మనకి సమవుజ్జి అయి ఉండాలి, మనతో పోటీ పడాలి. అలా పోటీ పడిన శత్రువుని ఎత్తుకు పై ఎత్తులు వేసి ఓడించడంలోనే ఆనందం ఉంటుంది, తృప్తి ఉంటుంది. అలాంటి విజయాన్ని నేను ఆశిస్తున్నాను. అర్థమైందమ్మా, ఇప్పుడు అర్థమైంది. నువ్వు గాజెందుకు తిప్పుతున్నావో బాగా అర్థమైంది. అమ్మా, నేను చెప్పిన దానికి నువ్వు ఒప్పుకున్నట్టేనా? ఏంట్రా ఒప్పుకునేది? నా చేతులారా నన్ను ఇందుని చంపమంటావా? అలా అనటానికి నీకు నోరెలా వచ్చిందిరా? ఇందు నా కన్న కూతురు లాంటిది. అలాంటి దాన్ని చంపి నన్ను కసాయి తల్లి నవ్వమంటావా? ఇందుని చంపుతానే అని నువ్వు అంటే మీ డాడీ ఒప్పుకున్నారా? ఒప్పుకోలేదు. మరి నువ్వు చంపమంటే నేనెలా ఒప్పుకుంటాననుకున్నావు? నా వల్ల కాదురా. ఆ పాపాన్ని నేను మూట కట్టుకోలేను. అలాంటి కిరాతక పనులు నేను చేయలేను. అమ్మా రే, నేను ఒక ఆడదాన్నేరా. నా పసుపు కుంకాల కోసం సాటి ఆడదాన్ని, అది నా కూతురు లాంటి దాన్ని చంపి నేను ఎలారా బ్రతుకుంటాననుకున్నావు? అమ్మా, మనందరం బాగుండాలంటే నువ్వు ఈ పని చేయక తప్పదు. ఇందు నీ కన్న కూతురు కాదుగా. కన్న కూతురు లాంటిదని మదర్ సెంటిమెంట్ ఫీల్ అవుతున్నావా? ఒకవేళ అదే సెంటిమెంట్ నువ్వు ఫీల్ అయితే కట్టుకున్న భర్త కోసం భార్య సెంటిమెంట్ కూడా ఫీల్ అవ్వాలి. ముందు తన, ఆ తర్వాతే పర. తన ప్రాణాలకే ముప్పు వచ్చినప్పుడు ముప్పు కారణమైన వాళ్ళ ప్రాణాలు తీయడంలో తప్పేం లేదుగా. నీ కాపురం నిలబెట్టుకోవడం ఒక్క నీ చేతుల్లోనే ఉందని చెప్పాను. మళ్ళీ మళ్ళీ అదే గుర్తు చేస్తున్నాను. కాదు, కూడదు, చెయ్యను, చేయలేను, నా వల్ల కాదు అంటావా? అదే నీ ఆఖరి మాట అయితే నేనే ప్రాణాలకి తెగించి ఇందుని చెప్పి జైలుకి వెళ్తాను.
కేరళ వైద్యం గురించి నాకు తెలుసు. అక్కడికి తీసుకెళ్తే ఇక్కడ కన్నా త్వరగా నయమవుతుందని ఖచ్చితంగా చెప్పలేం. అయితే ఆ ప్రదేశాలు, వాతావరణం, అక్కడ వైద్య విధానం వల్ల కొంత బెటర్మెంటే కనిపిస్తుంది. మనకొక ఆలోచన వచ్చాక దాన్ని అమలు చేయలేకపోతే మనసంతా దాని మీదే ఉంటుంది. కేరళకి తీసుకెళ్లాలని మీకు అనిపించింది కాబట్టి తప్పకుండా తీసుకువెళ్ళండి. అత్తయ్య, ఇందుని కేరళకి తీసుకెళ్తే తప్పకుండా నయమవుతుందని నాకు నమ్మకం ఉంది. రేపే కేరళకి తీసుకెళ్దాం అత్తయ్య. అలాగే. దేవుడా, నా ఇందు త్వరగా కోలుకోవాలి. ఇందు, నువ్వు త్వరగా కోలుకుని నువ్వు ఈ స్థితికి రావడానికి కారణమైన వాడికి శిక్ష పడేలా చేయాలి. అమ్మా, వైద్యం నిమిత్తం ఇందుని కేరళకి తీసుకెళ్తున్నారు. ఎప్పుడో కాదు, రేపే తీసుకెళ్తున్నారు. కేవలం 24 గంటల టైం మాత్రమే ఉంది. ఏం చేసినా మనం ఈలోగానే చేయాలి. కేరళ వైద్యం జరిగి ఇందు గనక కోలుకుంటే, గతాన్ని చెప్పగలిగే పరిస్థితికి వస్తే మనం అవుట్. డాడీతో పాటు నేను శిక్ష అనుభవించడం ఖాయం. నీ 5వ తనానికి నూకలు చల్లడం ఖాయం. అప్పుడు ఏడ్చి లాభం లేదు, ఏం చేసి లాభం లేదు. కురుక్షేత్ర సంగ్రామంలో గురు పితామహులు దాయాదుల్ని సంహరించడానికి అర్జునుడు వెనకంజ వేసినప్పుడు శ్రీకృష్ణుడు గీతాబోధ చేస్తాడు. రాజనీతిని, కర్తవ్యాన్ని వివరంగా తెలియపరిచి కార్యోన్ముఖుణ్ణి చేస్తాడు. నేను కృష్ణుని కాకపోయినా నువ్వు అర్జునుడు అంతటి దానివి కావాలమ్మా. మనకి టైం లేదు. వాయిదాలు ఇవ్వడానికి ఇది కోర్టు కాదు. డాడీని దృష్టిలో పెట్టుకోమా. నా కోసం ఏమాత్రం కూడా చేయలేకపోయావా యమునా అని డాడీ ఊరికంబం ఎక్కే ముందు ఆఖరి మాటగా అన్నప్పుడు నీ పరిస్థితి ఏమిటమ్మా? ఇందుని చంపాలి. కూతురు లాంటిదే కాదు, కన్న కూతురైనా సరే చంపాలి. ఇందుని చంపాలి, 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 చంపాలి. అమ్మా, ఇందుని చంపడానికి నువ్వు పెద్దగా శ్రమపడక్కర్లేదు. ఇదిగో ఈ సజ్జలో తీర్థప్రసాదాలున్నాయి. నిజానికి ఇది తీర్థం కాదు, విషం. గుడి నుంచి వస్తున్నట్టుగా నువ్వు అక్కడికి వెళ్ళాలి. ఇందు పేర అభిషేకం చేయించినట్టు, ఆ తీర్థప్రసాదాలు ఇవ్వడానికి వచ్చినట్టు అక్కడున్న పోలీసులకి, హిందూ బంధువులకి నువ్వు చెప్పాలి. నన్నైతే పోలీసులు అనుమానిస్తారు కానీ నిన్ను అనుమానించరు. పోలీసులే కాదు, హిందూ మొగుడు, హిందూ అత్తగారు ఎవరు అనుమానించరు. ఈ తీర్థం బాటిల్లో ఉన్న విషయాన్ని ఒకే ఒక చుక్క హిందూ నోట్లో వేసావనుకో, బస్ ఆ క్షణంలోనే ప్రాణాలు తీయకుండా క్షణక్షణానికి ప్రాణాలు హరించేలా ఈ విషం పనిచేస్తుంది. కేరళ వెళ్ళి అక్కడ వైద్యం ప్రారంభించిన కొన్ని రోజులకి ఇందు కన్ను మూస్తుంది. కేరళ వైద్యం వికటించడం వల్లే ఇందు చనిపోయిందని అందరూ నమ్ముతారు. మన చేతికి సంకళ్ళు పడకుండా మనం చెయ్యాలనుకున్న దాన్ని ఇదిగో ఈ విషమే చేస్తుంది. అమ్మా, ఇక మనకున్న టైం కేవలం 6 గంటలు మాత్రమే. ఎంత చెప్పినా నువ్వు నా మాట వినకపోతే నిన్నెవడూ కాపాడలేడు. మన కుటుంబం మొత్తం తుడిచిపెట్టుకుపోతుంది. రావూరి వంశమే నీ మూలంగా అంతరించిపోతుంది. వెళతావో మాంతావో నువ్వే నిర్ణయించుకో. ఇంకా నేను ఈ పక్కకి రాను, నీకు చెప్పే ప్రయత్నమూ చేయను.
అయ్యో ఆగండి.